శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్డు ఈగలపేంట సమీపంలో టయోటో ఫార్చునర్ కారు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో మంటలను గమనించిన 6 ప్రయాణికులు దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని కారులోని మంటలను అదుపు చేశారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్డు ఈగలపేంట సమీపంలో టయోటో ఫార్చునర్ కారు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో మంటలను గమనించిన 6 ప్రయాణికులు దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి బసవరాజ్ సిద్ధంగా ఉన్నారు. బసవరాజ్, ప్రయాణికులు సేఫ్ గా ఉన్నారా? అసలు ఎట్లా జరిగింది? శంకర్, రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఈగలపేంట ఏదైతే దోమలపేంట ఎస్ఎల్బి దోమలపేంట పవర్ హౌస్ ఉందో, పవర్ జనరేషన్ సెంటర్ జెన్కో యొక్క, దాని తర్వాత అంటే పవర్ జనరేషన్ సెంటర్ నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ మధ్యలో, డ్యామ్ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మొదటగా షార్ట్ సర్క్యూట్ వల్ల చిన్న స్పార్క్ వచ్చి ఆ పొగలు రావడం ప్రారంభించింది. అనంతరం మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో చిక్కడపల్లికి చెందిన ఆకుల పవన్ కుమార్ అనే ఓనర్, అదేవిధంగా వాళ్ళ భార్య, చెల్లెలు, 3 పిల్లలతో కలిసి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే వాళ్ళందరూ సురక్షితంగా కారు నుంచి బయటపడ్డ వెంటనే ఒక్కసారిగా మంటలు మొత్తం కారును చుట్టుముట్టాయి. పూర్తిగా కారు దగ్ధమైంది. ఈ నేపథ్యంలో మొదటగా అమరాబాద్ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో చాలా దూరం కనుక అక్కడ ఏదైతే జెన్కో యొక్క ఫైర్ సిబ్బంది ఉంటారో, జెన్కో ఫైర్ సిబ్బంది వెళ్లి అక్కడికి మంటలార్పేందుకు ప్రయత్నించారు. ఆ లోపే పూర్తిగా కారు దగ్ధమైంది. అయితే ఇందులో ప్రయాణికులందరూ మొదటగానే బయటపడడంతో ఎలాంటి ప్రాణహాని సంభవించలేదు. శంకరి.